గాయ్స్ ఈ రోజు అయితే మనం ఒక టెంపుల్కి అయితే పోదామని మంచిగా పోదామని ప్రిపేర్ అయినా. మా ఫ్రెండ్ గాడు వస్తా అని చెప్పి లాస్ట్ టైంలో వచ్చిండు. వాడు వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ అయితే టెంపుల్కి వచ్చినాము. బండి పెట్టేసిన పార్కింగ్లా ప్లేస్ లేదు అసలు, కొంచెం కూడా ఇరికిచ్చిన అట్లనే. ఫైనల్లీ టెంపుల్ పైకి అయితే వచ్చి రీచ్ అయిపోయినాం. మంచిగా ప్రశాంతంగా తీసుకుని మంచిగా ప్రశాంతంగా వండుకున్నాము. పొద్దుగాల మళ్ళీ 5 గంటలకు లేయాలి దర్శనానికి. ఫైనల్లీ మనం వచ్చేసి చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. శివుని దర్శనం చేసుకోవాలంటే ఈ 3 గుండ్ల మధ్యలో నుంచే పోవాలంట. ఈ సందుల నుంచి నేను వద్దురా అంటే మా వాడు అసలు డేర్ పర్సన్ కాబట్టి నేను ఇదే సందులోకి వెళ్ళి పోతా అన్నాడు. సరే అని చెప్పి నేను కూడా వచ్చిన. వాడు చూడగానే భయపడి లాస్ట్కి అరే నాకు భయం అవుతుందిరా అని ఫస్ట్ భయపడ్డాడు. తర్వాత ఎట్నోగా ఓం నమ శివాయ అనుకుంటా దేవుని పేరు చెప్పుకుంటా ఫైనల్ సందుల నుంచి అయితే దూరుకుంటా లాస్ట్ దాకా అయితే పోయిండు. ఆడిగినాక స్టక్ అయిన 2 నిమిషాలు మళ్ళీ అయితే వచ్చి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. రామలింగేశ్వర స్వామి రాయి మీద వెలిసిండని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. చాలా పవర్ఫుల్ టెంపుల్. అమావాస్య రోజు సోమవారం రోజు మాత్రం ఇక్కడ వేలాది మంది భక్తులు ఇక్కడ దర్శనానికి అయితే వస్తారు. పక్కనే దేవుని దర్శనం అయిపోయినాక ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది అని చెప్పి 4 ఫోటోలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఫోటోలు అయితే తీసుకున్నాం గాయస్. ఇక మావాడు కూడా పోదంతా కిందికి అని అన్నాడు. ఈ దర్శనం అయిపోయినాక సేమ్ అదే మెట్ల మీకు వెళ్ళైతే కిందికి వచ్చినాం. ఇగో ఈ మెట్లు అయితే ఈ నుంచి అర్ధ కిందికి ఉన్నాయి గుట్ట మీదకి వెళ్ళి. నాకైతే ఫుల్ భయం అవుతుంది. అక్కడక్కడ 2-3 కోతులు అయితే కనిపిస్తున్నాయి. వాటికన్నా ముందు మావాడే కోతిలాగా బిహేవ్ చేస్తుండు. చలో బ్యాక్ టు హోమ్.